హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్. హడావుడి అనేది లేకుండా పిల్లలకి హెల్తీగా లంచ్ బాక్స్ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక క్యారెట్ పీస్లను కొన్ని వేసుకోవాలి. అలానే బీన్స్ వేసుకోవాలి, కొంచెం క్యాప్సికము, అలాగే సన్నగా తరిగిన ఆనియన్ వేసుకోవాలి, కొంచెం కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒక 5 నిమిషాల వరకు వీటినన్నిటిని ఆయిల్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన అనేది పోతుంది. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2-3 నిమిషాలు కలుపుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. అలానే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆలుగడ్డ కూడా వేసుకోవాలి. ఆలుగడ్డ పీసులు వేసినాక ఒక 10 నిమిషాల వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆలుగడ్డ పీసులు అనేవి కుక్ అవ్వాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక అర స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 టమాటా సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక 1 స్పూను కారం వేసుకొని, అర స్పూను గరం మసాలా, చెంచానార కానీ 2 స్పూన్లు కానీ సాల్ట్ వేసుకోవచ్చు. వేసుకొని అంతా ఒకసారి ఒక 5 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం వండి పక్కన పెట్టుకున్న అన్నాన్ని అందులోకి యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. అప్పుడు లంచ్ బాక్స్ అనేది రెడీ అయిపోతుందండి. ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.